Fast. Track your career with programs tailor-made for the industry. KL Global Business School. తెలంగాణలో నీళ్ల రాజకీయం అంతా ఇప్పుడు ఏపీ మీదకి విమర్శలకు దారితీస్తోంది. ఎందుకు అంటే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయింది, కూలేశ్వరం అయింది, మేడిగడ్డ బ్యారేజ్ 2 పిఎస్ కుంగిపోయాయి. ఇట్లా రకరకాలటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రత్యారోపణలు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. సో అవంతా చర్చ నడుస్తున్న తరుణంలో గోదావరి నీళ్లు కిందికి వదిలేస్తున్నారు అని చెప్పి నిన్న హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే పోలవరం దగ్గర ఫ్లో ఎంతుందో చూడండి, గురుదక్షిణ, అలాగే పోలవరం సంబంధించి అక్కడ నీళ్ళ అవైలబిలిటీ చూపించడానికి ఈ వాటర్ వదిలేస్తున్నారు. ఇలా రకరకాలటువంటి ప్రచారాలు సోషల్ మీడియాలో కావచ్చు, ముఖ్యంగా ఏపీ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారు అనేటువంటి మాటలు అయితే చాలా గట్టిగా వినపడతా ఉన్నాయి. అరే అంత అద్భుతంగా నది ప్రవహిస్తూ ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నాడు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ ఎన్డీఏ అడ్డం లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్ళు పెట్టిన పొయ్యిలు ఎక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. తెలంగాణలో నుంచి గోదావరి వెళుతున్నప్పటికీ కూడా మిగులు జలాల మీదే, అంటే వరద జలాల మీదే పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మాణం అవుతోంది. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని రైతుల బీడి పొలాలకు మలచాలి అనేది ఆ ప్రాజెక్ట్ యొక్క కీలకమైనటువంటి ఉద్దేశం. సో వృధాగా వెళ్తున్నటువంటి నీళ్ళని ఎత్తిపోసుకోవడము, నీళ్ళని తీసుకోవడం అనేది తప్పేం కాదు. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసమే గోదావరిలో నీళ్లు వదిలేస్తున్నారు అనేటువంటి చర్చ జరగడంతో పాటు ఆ తర్వాత ఇది గురుదక్షిణగా ఇది వదిలేస్తున్నారు అనేటువంటి విమర్శలు ఇచ్చారు. తాజాగా ఈరోజు పట్టిసీమకు సంబంధించినటువంటి నీటి పంపింగ్ అనేది మొదలైంది. గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తిపోసుకునే కార్యక్రమానికి ఏపీ శ్రీకారం చుట్టింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు కావచ్చు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పట్టిసీమ చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ వాటర్ ఎత్తిపోసుకొని ఆ వాటర్ని రైతుల పొలాలకు మళ్లించేటువంటి అక్కడ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ అంతా కూడా ఇప్పటికే 2014 తర్వాత పూర్తయిపోయింది. సో ఇప్పుడు ఆ పట్టిసీమకు నీళ్ళు ఎత్తిపోసుకుంటా ఉన్నారు. ఏపీ గోదావరి నీళ్ళని ఎత్తిపోసుకుంటుంది, తెలంగాణ ఎందుకు ఎత్తిపోసుకోవట్లేదు అనేది ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. అంటే ఒకరోజు పోలవరం కోసమని, మరొక రోజు ఏపీ ఎత్తిపోసుకుంటుంది అని, అంటే ప్రతి అంశంలోనూ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు ఏపీ మీద అంటే వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అనేటువంటి పరిస్థితులకైతే దారితీస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరి నీళ్లు వాళ్ళకి అనేటివి ఒక కేటాయింపు ఉంటుంది. దానికి అనుగుణంగా ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తిపోసుకుంటారు, గ్రావిటీ దగ్గర వెళ్ళే నీటిని వాడుకుంటారు. కానీ ఇక్కడ తెలంగాణ ఎందుకు ఎత్తిపోసుకోలేదు, తెలంగాణ ఎందుకు నీటిని వాడుకోవట్లేదు, ఎందుకు కారణాలు ఏంటి అనేది ఇక్కడి ప్రభుత్వాలు, ఇక్కడి ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ పక్క రాష్ట్రం ఎత్తిపోసుకుంటే, లేదంటే పక్క రాష్ట్రం వాడుకుంటే, వృధాగా వెళ్తున్నటువంటి నీటిని వాడుకుంటే వాని మీద విమర్శలు అనేటివి సరైంది కాదు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సినటువంటి ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం అయితే ఇది కాదు అనేది పలువురు అభిప్రాయపడతా ఉన్నారు. ఎందుకు అంటే పోలవరంకు నీళ్లు కావాలి అనేది లేదు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఆపరేట్ చేసినా ఇంకా భారీగా వరద వస్తూనే ఉంటుంది పైనుంచి. కాబట్టి సో ఆ నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి పోవాల్సిందే. కాబట్టి అక్కడ పోలవరం అనేది నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. సో తెలంగాణ కాళేశ్వరం కట్టినా కట్టకపోయినా పోలవరంకి సంబంధించినటువంటి పనులు జరుగుతాయి. అక్కడ నీళ్ళ అవైలబిలిటీ ఉంది, సో అది వాడుకుంటారు. సో రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఆపరేట్ చేయకపోవడానికి అక్కడ పోలవరానికి సంబంధమే లేదు. కానీ పోలవరం ఇష్యూని ఇందులోకి తీసుకొచ్చి ఏపీ తెలంగాణ అనే ఒక బూచీగా చూపించే ప్రయత్నం చేశారు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే పట్టిసీమ ద్వారా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్ళని లిఫ్టింగ్ చేసుకుంటూ ఉంటే, అదిగో ఏపీ లిఫ్ట్ చేసుకుంటుంది, తెలంగాణ లిఫ్ట్ చేయట్లేదు, ఏపీ చూసి నేర్చుకోండానో లేకపోతే ఏపీ కోసం మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారనేటువంటి విమర్శలు అయితే మంచిది కాదనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇక్కడ స్థానిక పరిస్థితులు, స్థానికంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇక్కడ అధికారులు, ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవాలి. కానీ పక్కనున్న ఒక్కొక్కరికి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గేమ్ ప్లాన్ ఉంటుంది, ఒక్కొక్క ఆచరణ ఉంటుంది, ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి విధంగా వాళ్ళ పైనుంచి వచ్చేటువంటి ఆదేశాల మేరకు అక్కడ అధికారులు, యంత్రాంగం పనిచేస్తుంది. సో అక్కడ లిఫ్ట్ చేయాలని అనుకున్నారు, వారద ఉంది, లిఫ్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ దేవాదుల దగ్గర ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అనేది దానికి తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ఇరిగేషన్ శాఖ సమాధానం చెప్పాలి, ఇరిగేషన్ మంత్రి చెప్పాలి తప్ప
అక్కడ ఎత్తిపోసుకుంటున్నారని ఇక్కడ ఎత్తిపోయడమో, లేదంటే ఇక్కడ వదిలేశారు కాబట్టి అక్కడ ఎత్తిపోయడం అనేది సరైనది విషయం అయితే కాదు అనేది అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల మధ్య మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కొనసాగుతోంది. అది కంటిన్యూ చేయడమే మంచిది తప్ప, ఇది 2 రాష్ట్రాల మధ్య బూచీగానో, లేకపోతే తెలంగాణ, ఆంధ్ర మధ్య ఒక సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నాలనేటివి కూడా రాజకీయ పార్టీలకు మంచిది కాదు. ఇలాంటి రాజకీయాలు చేయాలని అనుకుంటే అలాంటి రాజకీయాలకే బలైపోవడం అనేది గతంలో చాలా సార్లు చూసాము. మళ్ళీ జరుగుతది తప్ప రాష్ట్రాల మధ్య కొట్లాటగా కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలను ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పని చేయించుకోవాలి. లేదు అంటే ఒప్పించాలి. లేదంటే ప్రజల వద్దకు వెళ్ళాలి తప్ప ఇతర రాష్ట్రం మీద, ఈ రాష్ట్రం మీద అనేది కంపేర్ చేసి సెంటిమెంట్‌ని తీసుకురావడం అనేది సరైంది కాదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తా ఉన్నారు, అభిప్రాయపడతా ఉన్నారు.